తెలంగాణ మంత్రులు ప్రతి పనిలో కమిషన్స్ అడుగుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. పనుల కోసం వెళ్లిన ఎమ్మెల్యేలను కూడా పర్సెంటేజ్ అడుగుతున్నారని అన్నారు. మంత్రుల తీరుతోనే ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టుకున్నారని తెలియజేశారు. రాష్ట్ర సంపదని ఢిల్లీకి దోచిపెడుతున్నారంటూ విమర్శించారు ఆయన. ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిరు 30% కమిషన్ అట. ఒక ఎమ్మెల్యే చెప్తుండు, అరే నేను పోతే మంత్రి 30% అడిగిండు పోయి భూమి అంటుండు. ఇంకొక ఎమ్మెల్యే చెప్తుండు, ఫైనాన్స్లో బిల్లు పాస్ కావాలంటే 10% అట. బిల్లు పాస్ కావాలంటే 10%, భూమి క్లియర్ కావాలంటే 30%. అది ఇక భూమాత కాదు, భూమి మేత అయిపోయింది. ఈ రకంగా రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసింది. ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. ఏమైంది? రాష్ట్ర సంపద అంతా దోసిండ్రు, ఢిల్లీకి కప్పం కట్టిండ్రు. ఇవాళ తెలంగాణలో యాడికి పోయినా బిడ్డ పెళ్లి ఉందన్నా, దవాఖానల పైసలు కట్టాలన్నా, ఏ రైతుకు కానీ ఏ మనిషికి అప్పు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. 50,000 లక్షల రూపాయలు కూడా దొరకలేవు. ఇంత కష్టం ఎప్పుడు రాలే పైసలు ఈ రాష్ట్రంలో ప్రజలకు. కరోనా ఉన్నప్పుడు కూడా దొరికినాయి కానీ పైసలు, ఈ కాంగ్రెస్ వచ్చినాక మాత్రం పైసలు దొరుకుతలేవు.